to witness His wonderful grace. Holy, holy is the God. ప్రభు పేరిట వీక్షిస్తున్న వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని గొప్ప కృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశానికై దేవునికి ఎంతో వందనాలు చెల్లించే వరంగా ఉండగలగాలి. ఆశీర్వాదపు కొండ అనే వీక్లీ ప్రోగ్రాంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. నా పేరు పాస్టర్ అభిషేక్. మా సంఘము అపోస్లిక్ ప్రేయర్ టవర్, స్వర్ణగిరి కాలనీ, హైదరాబాద్. మరి ఈ ప్రోగ్రాంలో ముందు కొనసాగబడుతుండగా దేవుని అద్భుతమైన దీవెనలు మన కుటుంబాల పట్ల మన ఎడల నిరంతరం ఉండులాగున దినదిన ప్రార్థనలో మీ అందరి గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మాకు అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఎంతో చక్కని ఫోన్ కాల్స్ మాకు అనుగ్రహిస్తున్నారు. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మీకున్న ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మరి ఏ రిక్వెస్ట్ ఉన్నా సరే మా దినదిన ప్రార్థనలో, సంఘ విజ్ఞాపనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రాముఖ్యంగా మీరు మా గురించి కూడా ప్రార్థన చేయండి. మా పరిచర్లో మీరు పాలిభాగస్తుల వాళ్ళని ఇష్టపడుతున్నారా? ఈ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు ఉత్తరం ఇస్తాము, మీకు డైరెక్షన్స్ మేము దయచేస్తాము. ఒకవేళ మీరు గట్కేశ్వర మండలంలో, పోచారం ప్రాంతంలో లేదా చౌదరిగూడ ప్రాంతంలో, జోడిమెట్ల, నారపల్లి ప్రాంతాలలో మరి ఎక్కడికి ఏ సంఘానికి వెళ్ళట్లేదా? మిమ్మల్ని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అక్కడ కిందిస్తున్న ఈ మ్యాప్ ప్రకారము ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఖచ్చితంగా మీకు మ్యాప్ వస్తుంది. మీరు మా సంఘానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. మేము మీ గురించి నిరంతరం ప్రార్థన చేస్తున్నాము. మా గురించి మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాము. ఎక్కువ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలో మనమందరము ముందు కొనసాగబడదాం. దేవుడు గత 5 వారాలుగా ఒక శీర్షికలో మనల్ని ధ్యానించుకునే అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తు పలికిన ఉపమానాలు. అనేక ఉపమానాలు క్రీస్తు యేసు వారి లోకంలో ఆయన సేవకాలంలో ఆయన పలికినట్టు మనం చూస్తున్నాం. దాదాపు 40 ఉపమానాలు మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అవకాశం దయచేస్తున్నాడు. గత వారము గోధుమలు, గురుగులు అనే ఉపమానము మనం ధ్యానించుకునే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినాడు. విత్తనము అనే పదము ఎంతో చక్కగా మనకు కనిపిస్తుంది. 3 వారాలుగా ఇదే మాట మనం ధ్యానిస్తున్నాం. విత్తనము, దేవుని వాక్యము ఎంతో బలమైనది. ఆ బలము మనం పొందుకునే వారంగా ఉండాలి. దేవుని వాక్యము మన జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. చాలామంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారు. వారి జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇయ్యరు. ప్రార్థనకి ఇచ్చిన ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇయ్యరు. దేవుడు స్వయాన పలికించిన మాటలు, దేవుడు స్వయాన రాయించిన మాటలు, పలికిన మాటలను మనం ధ్యానిస్తున్నప్పుడు మనకి వణుకు పుడుతుంది. ఎంతో బలమైన మాటలు. దేవుని వాక్యము ఇక్కడ ఈనాడు ధ్యానిస్తున్న ఉపమానము మరి మస్టర్డ్ సీడ్, ఆవగింజంత విత్తనము. ఆవగింజ అనే ఉపమానాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆవగింజ చాలా చిన్నది. ఈ ఉపమానం గురించి దేవుడు పలుకుతున్న మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలుగుదాం. మత్తయి రాసిన సువార్తలో మనం చూస్తున్నాము. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాలు. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులకు వచ్చి దాని కొమ్మల యందు నివాసించునంత చెట్టగును అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. మరి దేవుడు పలుకుతున్న మాట ఏంటిది? అది విత్తనంలో చిన్నదే కానీ, ఏ విత్తనాల్లో? అన్ని విత్తనాల్లో చిన్నదే కానీ అది ఎప్పుడైతే అది ఫలిస్తుందో, ఎదుగుతుందో, అది ఒక గొప్ప వృక్షంగా మారుతుంది. అది వృక్షంగా మారడం మాత్రమే కాదు, అనేక విత్తనాలకు, అది ఫలమిచ్చే విత్తనాలుగా ఉంటుంది. అనేక ఆకాశ పక్షులకు నివాస కేంద్రంగా ఈ చెట్టు మారుతుంది. ఆ విత్తనం ఎంత? అన్ని విత్తనాల్లో చిన్న విత్తనముగా మనం చూస్తున్నాం. ఇంతకు ఈ విత్తనం ఏంటిది? దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము చిన్నదే కానీ అది ఎప్పుడైతే మన జీవితంలో పడుతుందో, జీవితంలో పడినప్పుడు బహు చక్కగా ఫలిస్తుంది. ఆ పొలము వచ్చి మన హృదయము, మన జీవితముగా మనకి దేవుడు సంబోధిస్తున్నాడు. ఆ విత్తనము మన జీవితంలో ఎప్పుడైతే పడుతుందో లేదా హృదయంలో పడుతుందో బహు చక్కగా ఫలిస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఎదుగుదల గురించి ఎంతో చక్కగా వివరిస్తున్నాడు. ఎదుగుదల అంటే చాలామంది అనుకుంటారు, నేను ఆత్మీయంగా కాకుండా
ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఎదిగినట్లయితే, ఆ అంతస్తుల్లోనూ హోదాల్లో నేను ఎదిగినట్లయితే దేవుడు నన్ను దీవించినాడని గొప్పగా సాక్ష్యాలు పంచుకోవడానికి ఇష్టపడతారు. చాలా మంచిదే. మీరు ఆర్థికంగా ఎదిగినారా, దేవునికి స్తోత్రము. మరి ఆర్థిక అభివృద్ధి మీ జీవితంలో ఉందా, దేవునికి స్తోత్రము. కానీ దేవుడు ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు, కానీ నీ ఆత్మీయ అభివృద్ధి గురించి దేవుడు ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నీవు ఆశిస్తున్నది ఏంటిదో తెలుసా? ఆస్తులు, సంపద, హోదా, మరి అనేక పదవులు మీరు ఆశిస్తున్నావు, అనేక చదువులను ఆశిస్తున్నావు. ఇవన్నీ ఈ లోక సంబంధమైనవే. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆవగింజ చాలా చిన్నది, చాలా చిన్నది. దేవుని యందు విశ్వాసము చాలా చిన్నది. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో చాలా చిన్నగా ఉంటుంది. అంత చిన్న వాక్యము నీ జీవితాన్ని ఏం చేస్తుందంట? మార్చేస్తుందండి. ఒక మాట మనం చదువుకుందాం చూడండి. ఈ రీసెంట్ స్టడీస్లో మస్టర్డ్ సీడ్ అంటే ఆవగింజ మీద గొప్ప పరిశోధన చేస్తున్నారు. బైబిల్ కాలంలో అంటే యేసుక్రీస్తున్న కాలంలో అన్ని విత్తనాల్లో అందరికన్నా చిన్న విత్తనం ఏంటిది? ఆవగింజంత విత్తనము. కానీ ఈనాడు అనేక విత్తనాలు ఉన్నాయి, ఆవగింజంత కన్నా చిన్న విత్తనాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు కాలంనే మనం తీసుకుందాం. ఒక ఆవగింజంత విత్తనము ఎంత చెట్టు ఎదుగుతుందని మనం ఆలోచించినట్లయితే 15 అడుగుల ఎత్తు చెట్టు ఎదుగుతుందంట. ఎన్ని అడుగులు? 15 అడుగులు. అది నలుసు కంటే చిన్నగా ఉంటుంది. అంత చిన్న విత్తనము ఎంత పెద్ద చెట్టును చేస్తుందంట? 15 అడుగుల చెట్టును అది ఎదిగింపజేసే అవకాశము ఉంటుందంట. ఒకసారంట ఒక దొర ఈ ఉపమానం పంచుకుంటున్నాడు. ఒక తెల్ల దొర, ఆయన ఈ ప్రశ్న ఆయనకు వచ్చిందంట. ఆయన అడవుల్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్న సమయంలో ఆయన విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఆ చెట్టు కింద పడుకున్నప్పుడు చక్కని గాఢ నిద్ర వచ్చింది, మంచిగా పడుకున్నాడు. లేచి చూసేసరికి తన మీద అంత చిన్న చిన్న విత్తనాలు పడి ఉన్నాయి. ఏ విత్తనాలన్నీ మనం చూస్తే ఆవగింజ విత్తనాలు పడి ఉన్నాయి. ఆవగింజ విత్తనాలు పడి ఉన్నప్పుడు ఆయన లేచి, ఇంత పెద్ద చెట్టుకు ఇంత చిన్న విత్తనమా అని చెప్పేసి ఆయన అనుకుని హృదయంలో నవ్వుకున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళ స్నేహితుడు ఆయన చూసి, ఎందుకు అంత ముసిముసి నవ్వుతున్నావు అని అడిగినప్పుడు ఆయన అంటున్న మాట, నేను ఈ చెట్టు కింద పడుకున్నప్పుడు నాకు ఆలోచన కలిగింది. దేవుడు ఆయన ఆలోచనలన్నీ వెరైటీగా ఉంటాయి కదా, అంత పెద్ద చెట్టుకు ఇంత చిన్న విత్తనమా అని చెప్పేసి అన్ని విత్తనాలు నా మీద పడినా కానీ నాకు ఏం కాలేదు అని చెప్పేసి అన్నాడు. వెంటనే తన స్నేహితుడు అన్నాడంట, ఇంకా నయము, నీ మీద కర్బూజ కాయ లాంటి పెద్ద విత్తనం ఉన్నట్లయితే, మరి కొబ్బరికాయ లాంటి పెద్ద విత్తనం ఉన్నట్లయితే, అది నీ తల మీద పడినట్లయితే ఏమవుతుంది? నువ్వు చచ్చి ఊరుకుంటావు. అవునా? మరి నువ్వు ఏం చూస్తున్నాము? ఎదుగుదల దేంట్లో చూస్తున్నాము? అంత పెద్ద చెట్టుకు అంత పెద్ద ఫలం ఉండాలని మనం ఆలోచిస్తున్నాం. కానీ ఈ ఫలము ఎంత చిన్నగా ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటుంది. అనేక ఆవగింజలు తీసుకున్నా కానీ ఒక 10 గ్రాముల కన్నా తక్కువనే ఉంటుంది. అవునంటారా కాదంటారా? మరి దేవుడు అంటున్నాడు కదా, మరి ఇంత చిన్న ఆవగింజంతా ఏమవుతుందంటే ఒక గొప్ప వృక్షంగా మారిపోతుంది. అనేక పక్షులకు అది జీవనాధారంగా ఉండిపోతుంది. దాని నివాస కేంద్రంగా అది మారిపోతుంది. ఆహార కేంద్రంగా అది మారిపోతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో, 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. దేంట్లో అభివృద్ధి పొందాలి? యేసుక్రీస్తు అనుగ్రహించు కృపలోను జ్ఞానములోను. రెండిట్లో ఏం పొందుకోవాలంట? అభివృద్ధి పొందుకోవాలి. దేంట్లో పొందుకుంటున్నాము అభివృద్ధి? ధనములో పొందుకుంటున్నాము, సంపదలో పొందుకుంటున్నాము, హోదాల్లో పొందుకుంటున్నాము, పేరు ప్రఖ్యాతల్లో పొందుకుంటున్నాము. మరి నా కుమార్తె, మేము ఒక బ్యానర్ తయారు చేసినప్పుడు నా పేరు ఎందుకు వేయలేదు? చిన్న కుమార్తె, ఆమె 5 సంవత్సరాలు ఉంటుంది అంతే. మా అన్న పేరు ఎందుకు వేస్తున్నారు బైబిల్ రీడింగ్కి, నా పేరు ఎందుకు వేయలేదని చెప్పేసి నన్ను ప్రశ్న అడిగింది. చిన్న బిడ్డల్లో కూడా ఏ ఆలోచన ఉంటుంది? నా పేరు ఎందుకు వేయలేదనే ఆలోచన కలిగిందంటే ఆలోచించండి, మనుషుల హృదయంలో ఏముంటుందంట? ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి వారు ఆశిస్తుంటారు. దేవుడు సెలవిస్తున్న మాట, మన ఆశ నిరీక్షణ ఏముండాలో తెలుసా? దేవుని యందు కృప పొందుకోవడానికి, దేవుడు జ్ఞానము పొందుకోవడానికి మనం నిరంతరము ప్రయత్నిస్తూనే ఉండాలి. దాంట్లో అభివృద్ధి పొందుకునే వారంగా ఉండాలి. ఆయన అంటున్నాడు కదా,
ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక అని రాయబడి ఉంది. ఆయనకి ఏం కలగాలి? ఇప్పుడు, ఎల్లప్పుడు, ఎప్పటి వరకు? యుగాంతం వరకు, ఆ ఆఖరి రోజు వరకు కూడా ఆయనకి మహిమ కలుగును గాక అని పేతురు భక్తుడు మరి అక్కడ ఉన్న సంఘానికి రాస్తున్న మాటను మనం చూడగలుగుతున్నాం. నా ప్రియ సంగమా, సహోదరి సహోదరుడా, నీ అభివృద్ధి దేంట్లో ఉందో ఒకసారి నువ్వు పరీక్షించుకునే వారంగా ఉండాలి. రెండవ మాటకు మనం చూసుకున్నట్లయితే ఈ ఆవగింజ విశ్వాసంతో కూడా పోల్చబడి ఉన్నది. దేంతో పోల్చబడింది? విశ్వాసంతో పోల్చబడింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే దేన్ని కదిలించగలుగుతామంట? కొండను సహితము కదిలించగలుగుతాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ప్రత్యేకమైన ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఎట్లాంటి రిక్వెస్ట్ అంటే, ఒక ఆయన మరి చిన్న కుమారుడు మరి ఆ ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. మరి ఏం తట్టుకోలేకపోతున్నాడు. ఎప్పుడు వచ్చినా ఆ ఫిట్స్ వచ్చి కింద పడిపోతున్నాడు. ఆయనలో అపవిత్రమైన ఆత్మ ఉంటూ ఎప్పుడు పడితే అప్పుడు కింద పడేసేదిగా ఉంటుంది. రాళ్ళు కక్కుకుంటూ భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నాడు. అట్లాంటి భయంకరమైన దయ్యము ఆయనలో ఉండగా తన శిష్యుల దగ్గర తెచ్చినప్పుడు శిష్యులు ఎక్కడ కూడా సరిచేయలేకపోయినారు. అయితే అంటున్నాడు కదా, అల్పవిశ్వాసులారా ఎంతకాలం మీ మధ్యలో ఉండాలి? ఎంతకాలమో మీ మధ్యలో ఉండాలి? యేసు క్రీస్తు పేరు ఎత్తగానే ఆ దయ్యము ఆయన పారిపోమనగానే పారిపోయిందండి. ఆ కుమారుడు ఆనాడు పలగలిగినాడని దేవుని వాక్యము బహు స్పష్టంగా సెలవిస్తుంది. ఎంత విశ్వాసం కావాలని దేవుడిని అడిగినట్లయితే ఆవగింజంత విశ్వాసము కావాలని క్రీస్తు యేసు వారు మనందరికీ సందేశం ఇస్తున్నాడు. నీలో ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజంత. ఇంత విశ్వాసం ఉన్నట్లయితే గొప్ప బలమైన కార్యము నీ జీవితంలో జరగగలుగుతుంది. చాలామంది నిరుత్సాహంలో ఉంటారు కదా, ఎప్పుడు కూడా దిగులుగా ఉంటారు. ఇది నా వల్ల అవ్వదు, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా రాత ఇంతే అనే డైలాగులు కొడుతుంటారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, మీరు దేవుని యందు ఆవగింజంత విశ్వాసం పెట్టుకొని కనిపెట్టినట్లయితే గొప్ప కార్యాలు మీరు జీవితంలో రుచి చూడగలుగుతారు. అందుకే అంటున్నాడు చూడండి, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల వీరు వాటినన్నిటినీ పొందుకోరుందని వారితో చెప్పెను. మీరేం నమ్మాలంట? ఇది నేను పొందుకున్నాను తండ్రి అని మీరు నమ్మాలి. ఎట్లాంటి విశ్వాసము? ఆవగింజంత విశ్వాసము. అంత బలమైన విశ్వాసం నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంట? ఆ కార్యము మీ జీవితంలో జరిగింపచేయడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడుగా ఉంటున్నాడని దేవుడు సెలవిస్తున్నాడండి. ఆ విశ్వాసము లేకనే ఈనాడు అనేకులు దిగుల్లో ఉంటున్నారు, చింతల్లో, బాధల్లో, ఏదో కోల్పోయిన స్థితిగతుల్లో ఉంటున్నారు. దేవుడు అంటున్నాడు కదా, ఈ చిన్న విశ్వాసం నీలో ఉందనుకోండి, ఈ విశ్వాసం ఏం చేస్తుందంట? మహావృక్షంగా నీ జీవితాన్ని మార్చేస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనము మహిమపరచలేము, ఇష్టలంగా మనము జీవించలేము. ఆ విశ్వాసము నీలో లేదా, నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించలేవు, ఇష్టరాలుగా జీవించలేవు. విశ్వాసమే ప్రాముఖ్యము. నీకు క్రీస్తు యేసందు విశ్వాసంలో నువ్వు ఉన్నట్లయితే, ఎదిగినట్లయితే గొప్ప కార్యము మనము చూడగలుగుతాం. అంటున్నాడు కదా, ఎవరైతే విశ్వాసముతో ఓపికతో వెతుకుతారో, కనిపెడతారో వారి జీవితము ఫలభరితంగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. దే విల్ బి రివార్డెడ్ డెలిజెంట్లీ అని దేవుడు సెలవిస్తున్న మాటను మనం చూడగలుగుతున్నాం. విశ్వాసము అభివృద్ధితో పోలుస్తున్నాడు, విశ్వాసము ఆవగింజతో పోలుస్తున్నాడు. ఆవగింజ చిన్నదే, అది ఎదిగేదిగా ఉంటుంది. ఆవగింజ చిన్నదే, అది విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉంటుంది. చివరి మాట మీకు చెప్పి ముగించేస్తాను. విశ్వాసం గొప్పదే, ఆవగింజ చిన్నదే, కానీ అందరికంటే గొప్పవాడు, అందరికంటే బలాఢ్యుడు ఎవరో తెలుసా? మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఒక సమయంలో ఒక దైవజనుడు ఒక దయ్యంని ఎల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ వ్యక్తిని ముందుకు తీసుకొని వస్తున్నాడు.
తీసుకొని వస్తున్నప్పుడు ఆ దయ్యం అంటుంది, నీ పాపములు నేను చెప్తాను అన్నప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, చెప్పండి నా పాపం ఏముందో చెప్పండి అన్నప్పుడు అది చెప్పలేక మౌనంగా ఉంటుంది. అప్పుడు ఆ దైవజనుడు అన్న మాట ఏంటిదో తెలుసా? నువ్వు చెప్పలేవు, ఎందుకో తెలుసా? నా పాపాలన్నీ కడిగి వేసింది ఎవరు? బలమైన యేసుక్రీస్తు యొక్క రక్తము. యేసుక్రీస్తు పేరు ఎత్తంగానే ఆ దయ్యము భయపడిపోయింది. నీ భయానికి నువ్వు ఈ నామానికి నువ్వు భయపడుతున్నావు కదా, ప్రతి మోకాలు వంగుతాయి. నీ భయంకరమైన దుష్ట ఆత్మ నీ జీవితంలో ఉన్నప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదో తెలుసా? బలమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన నామము తలిస్తేనే ఏమవుతుందంట? అపవాది సహితము గడగడ లాడిపోతుంది, భయపడిపోతుందండి. అంత బలమైన నామము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. ఆయన గురించిన ఒకటే ఒక మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను. యెహోవా భూమి ఆకాశలందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును ప్రాకారమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడింది. యెహోవా భూమి ఆకాశం నందు సమస్తము నీ వశము. ఆయన వశమే, ఆయన మాట చొప్పున సమస్తము జరిగినట్టు మనం చూస్తున్నాం. ఆయన బలం ముందు ఏ బలము ఏ బలకము పనికిరాదండి. కనుక ఈనాడు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిదో తెలుసా? ఆవగింజంత ఉపమానము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ చిన్న ఉపమానములో విశ్వాసము వాక్యము నీ జీవితంలో పడినట్లయితే బహువృక్షంగా మారిపోతుంది. ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదిగేదానిగా ఉంటావు. దేవుని యందు విశ్వాసము బలములో ఎదిగినట్లయితే ఏ కీడు ఏ తెగులు నీ జీవితాన్ని నాశనం చేయదు, సమీపించదని దేవుడు నాకు సెలవిస్తున్నాడు. విన్న వాక్యము అపవాది దొంగలించకుండా మన హృదయంలో మనం బదిలపరుచుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కని సందేశం దేవుడు వినే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లించే వారంగా ఉండగలుగుదాం. ఈ సమయంలో దేవుని ఆరాధిస్తాము. మీరు ఏ పనులు చేస్తున్నా ఒక నిమిషం ఆపేసేయండి. దేవుని వాక్యం విన్నారా? దేవునికి ఎంతో వందనాలు. సమయంలో దేవుని ఆరాధిస్తాం, మోకరిల్లుదాం, దేవుని సన్నిధానంలో కనిపెడదాం. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, స్వస్థత చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీరు ఏ సమస్య గుండా వెళ్తున్నారో మాకు తెలియదు. ఏ సమస్య ఉన్నా దేవుని సన్నిధానంలో మనం అందరం కనిపెడదాం. గొప్ప కార్యం మన జీవితంలో మనమందరము చూడగలుగుదాం. ఒక చిన్న చరణం పాడుతుండగా మాతో కలిసి మీరు పాడతారని నేను నమ్ముచున్నాను. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిమ్మారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. ఆయన మహోన్నతుడు, అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితము ఏ మార్గంలో వెళ్తుందో నాకు తెలియదు నా సహోదరుడా, నా సహోదరి. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈ సమయంలో మోకరిల్లు, దేవునికి నీ జీవితాన్ని అర్పించు. దేవా, నా జీవితాన్ని మార్చేయ్య. నా స్థితిగతులు మీరు గమనిస్తున్న దేవుడిగా ఉంటున్నావు. అద్భుతాలు చేస్తున్నామని మీరు మాట్లాడుతున్నారయ్యా. నా జీవితంలో అద్భుతము చేయండి అయ్యా, నా జీవితాన్ని మార్చండి అయ్యా. నైనా మీకు అద్భుతమైన కార్యం నేను రుచి చూడగలగాలయ్యా. నా పరిస్థితి, నా స్థితిగతి ప్రతిదీ మీరు ఎరిగిన దేవుడవయ్యా. నా గురించి సమస్తము గ్రహిస్తున్న దేవుడవయ్యా. ఈ సమయంలో మా ప్రియులందరూ అనేకులు వేదన పడుతున్నారు, అనేకులు దుఃఖాక్రాంతంలో ఉంటున్నారయ్యా. వారి పరిస్థితిని వారు తలంచుకుంటూ ఎంతో బాధపడుతున్నారయ్యా, ఎంతో దుఃఖంలో ఉన్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి, వారి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అద్భుతమైన కార్యం చేయడానికి మీరు ఈ సమయంలో ఇష్టపడుతుండగా మీ సహాయం మేము కోరుతున్నామయ్యా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ సమయంలో నువ్వు అనారోగ్యంతో ఉన్నావేమో, నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నాతో కలిసి ఏకీభవించు. విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసంతో అడుగుదాం. ఏ సమస్య ఉన్నా, ఎటువంటి భయంకరమైన అనారోగ్య స్థితిలో నేను ఉన్నా, దేవుని చిత్తం ఉంటే గొప్ప అద్భుతమైన కార్యము ఈ సమయంలో మనం అందరం రుచి చూడగలుగుదాం. దేవుని సహాయం కోరగలుగుదాం. దేవుని గొప్ప కృపను మనం కోరగలుగుదాం. ఆయన చిత్తంలో ఉంటే సంపూర్ణమైన స్వస్థత, ఆయన మరణ పడకంలో నుంచి లేపే దేవుడు, అనేక దీర్ఘకాలిక రోగాల్ని స్వస్థపరిచే దేవుడు, ఆ గుడ్డి వారికి చూపును అనుగ్రహించిన దేవుడు, చెవిటి వారికి చెవులు వినిపించే అనుగ్రహించిన దేవుడు, మూగ వారికి మాటలు అనుగ్రహించిన దేవుడు ఈ సమయమైన గొప్ప అద్భుతమైన కార్యము మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సమయం మనం కనిపెడదామా సంగమా? జాగ్రత్తగా మీరు మోకరిల్లండి. అద్భుతమైన కార్యం మనం రుచి చూడగలుగుదాం. ఈ సమయంలో దేవుని అడుగుదాం. ఆ ప్రభువుని యేసుక్రీస్తు మీకు ఎంతో వందనాలయ్యా. నైనా మీరు మాట సెలవిస్తే చాలయ్యా, సంపూర్ణమైన స్వస్థత కార్యం మా జీవితంలో జరుగుతుందయ్యా. మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. మా శరీరంలో ఉన్న అనారోగ్య స్థితి, మా స్థితిగతి మీరు ఎరిగిన దేవుడవయ్యా. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఏ బిడ్డలైతేనైనా ఏడుస్తున్నారో, ఏ బిడ్డలైతే అనారోగ్య స్థితుల్లో ఉంటున్నారో వారిని లేవనెత్తండి అయ్యా. కాలు మొదలుకొని నడి నెత్తి వరకు మీ పరిశుద్ధమైన కార్యము జరిగింపచేయండి అయ్యా. మీ సహాయం చేయండి. అనేక బిడ్డలైనా లేవలేని పరిస్థితుల్లో ఉంటున్నారు, మంచంలోనే ఉండిపోతున్నారయ్యా. ఎవరు పట్టించుకోవట్లేదని దిగులు చెందుతున్నారయ్యా. మీరు లేవనెత్తండి అయ్యా. ఆయాసంతో అనేకులు బాధపడుతున్నారు. ఈ సమయంలో లేవనెత్తండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అయ్యా. మీ కార్యం జరిగింపచేయండి. కాళ్ళ నొప్పులతో అనేకులు బాధపడుతున్నారనైనా సంపూర్ణ కార్యము జరిగింపచేయండి అయ్యా. కాళ్ళ నొప్పులు ముట్టి స్వస్థపరచండి. నడవలేక బాధపడుతున్నారయ్యా. మీ చిత్తం ఉంటే సంపూర్ణమైన నడిపింపు బిడ్డలకు దయచేయండి. నడిచే శక్తిని వారికి అనుగ్రహించండి అయ్యా. కంటి చూపు లేక అనేకులు బాధపడుతున్నారు, గుడితనంతో బాధపడుతున్నారయ్యా. మీరు లేవనెత్తండి. మీ సహాయం దయచేయండి. సంపూర్ణమైన స్వస్థత కార్యం జరిగింపచేయండి అయ్యా. అవునైనా బీపీ, షుగర్, నైనా తండ్రి థైరాయిడ్ వ్యాధులతో అనేకులు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు, దిగులు చెందుతున్నారు. మమ్మల్ని స్వస్థత మాకు దొరకాలి అని ఆశ కలుగుతున్నారయ్యా. మీ చిత్తం ఉంటే నైనా బిడ్డల్ని స్వస్థపరచండి. యవన వయసులో అట్లాంటి రోగాలు తెచ్చుకుంటున్నారు, స్వస్థపరచండి. చిన్న వయసులో రోగాలు తెచ్చుకుంటున్నారు, స్వస్థపరచండి. గుండె జబ్బుతో గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు మీరే నైనా తండ్రి. గుండె చెదిరిపోయి దిగులుతో వారి వ్యసనముతో పడిపోతున్నారయ్యా. భయంకరమైన వ్యసనాల్లో పడిపోతున్నారయ్యా. వారిని లేవనెత్తండి అయ్యా. ప్రతి వ్యసనము, త్రాగుడనే వ్యసనము, సిగరెట్ అనే వ్యసనము, గుట్కా అనే వ్యసనము నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. గుండె జబ్బులతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. మరణ పడకల్లో ఉండవచ్చు నైనా వారు హాస్పిటల్ బెడ్ మీద నుండి ఈ వాక్యం వింటుండవచ్చు, ఈ ప్రార్థన వింటుండవచ్చు. వారిని మీరు దర్శించండి అయ్యా. వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మీరు వారిని తాకండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అయ్యా. సంపూర్ణమైన విడుదల దయచేయండి. బ్రెయిన్ స్ట్రోక్ తో అనేక బిడ్డలు బాధపడుతున్నారు, మతి స్థిమితం లేక అనేక బిడ్డలు బాధపడుతున్నారు. బిడ్డల్ని దర్శింపచేయండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అయ్యా. బలపరచండి అయ్యా. మీ సహాయం దయచేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు. ఏ బిడ్డలైతేనైనా తండ్రి కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు నాయన తండ్రి ప్రభా, వారి కిడ్నీ స్టోన్స్ తో, గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ తో నైనా ఎంతో వేదన పడుతున్నారు. నాకు స్వస్థత దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు, ఎంతో రోధిస్తున్నారయ్యా. వారి జీవితము ఎంతో దుఃఖంగా ఉంటున్న సమయంలో మీరు లేవనెత్తండి, బలపరచండి. మీ సంపూర్ణమైన స్వస్థత కార్యం జరిగింపచేయండి. ఈ సమయంలోనైనా ఏ బిడ్డలైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని మీ వాక్యం సెలవిస్తుండగా చక్కనైన శ్రేష్టమైన బహుమానము బిడ్డలు పొందుకోవాలి. శ్రేష్టమైన స్వాస్థ్యాలు బిడ్డలు పొందుకోవాలయ్యా. మీ సహాయం తెచ్చింది. పరమవైద్యుడా, మీ కార్యం జరిపించేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు.
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయనా అనేక బిడ్డలు దిగులు పడుతున్నారయ్యా, నా జీవితం ఏమైపోతుందో, నాకు ఉద్యోగం వస్తుందా, నా వ్యాపారము లాభంలో ఉంటుందా, నా పంట సకాలమైన సమయంలో వస్తుందా అని దిగులు చెందుతున్నారయ్యా. నా అధికారులను నాయకులను నియమించేది మీరే అయినా తండ్రి, మేము మీ సహాయం చక్కనైన ఉద్యోగంలో బిడ్డలు స్థిరపడే అవకాశం మీరు దయచేయండి, చక్కని వ్యాపారాలు చేసుకునే అవకాశం మీరు దయచేయండి, మిమ్మల్ని గణపరిచే అవకాశం మీరు దయచేయండి, నాయకులుగా నియమించండి అయ్యా, అధికారులుగా నియమించండి అయ్యా, మంచి హృదయాన్ని దయచేయండి, పాలించే జ్ఞానము మా బిడ్డలకు మీరు దయచేస్తారని నమ్ముచున్నాం. ఈ సమయంలో మీరు కార్యం చేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు. వివాహం కోసం అనేక యవన బిడ్డలు ఎదురు చూస్తున్నారు, వధూవరుల కొరకు ఎదురు చూస్తున్నారు, విశ్వాసుల కుటుంబాలుగా కట్టబడాలని ఎదురు చూస్తున్నారు. బిడ్డల్ని దర్శింపచేయండి, చక్కనైన జీవిత భాగస్వామి వారికి అనుగ్రహించండి అయ్యా. శ్రేష్టమైన లైఫ్ పార్ట్నర్స్ బిడ్డలకు ఉండాలి, శ్రేష్టమైన లైఫ్ పార్ట్నర్స్ ఉండాలయ్యా. మీ సహాయం దయచేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు. ఘనంగా వివాహం జరిగే అవకాశం మీరు దయచేయండి, తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. ఈ సమయం ముందునైనా తండ్రి, ఏ బిడ్డలైతే నైనా తండ్రి ప్రభా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు, భార్య భర్తల మధ్యలో ఐక్యత లేక, సమాధానం లేక అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయ్యా. ఆ కుటుంబాన్ని కట్టండి అయినా, మీ సహాయం దయచేయండి, తోడుగా ఉండండి అయినా తండ్రి. కుటుంబాలను కట్టండి, అపవాది తంతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాం. మీ సహాయం దయచేయండి అయ్యా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలో ఏకీభవించు. మా ప్రియమైన తండ్రి, నీకే ఎంతో వందనాలయ్యా. ఇంతవరకు చేసిన ప్రతి మనవిని ఆలకించిన దేవా, మీకు ఎంతో వందనాలు. పొంది ఉన్నారని నమ్ముడి అంటున్నాం, మేము పొందున్నారని నమ్ముచున్నామయ్యా. మీ కార్యం చేసినందుకు మీకు ఎంతో వందనాలు. ఈనాడు బర్త్డేస్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు నిండారుగా దీవించండి. నూతన సంవత్సరపు దయాకిరీటం బిడ్డలకు దయచేయండి. అనేక బిడ్డలు దుఃఖపడుతున్నారయ్యా, ఆప్తులను కోల్పోయి దుఃఖపడుతున్నారు. దుఃఖపడు వారు ధన్యులు మీ వాక్యం సెలవిస్తుండగా, మీ నెమ్మది, సమాధానం, ఓదార్పు కుటుంబాలకు మీరు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం. ఆయన ఈ రోజు మొదలుగా నీ వారమంతట్లో మా బిడ్డలు చేస్తున్న ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, ప్రతి పనిలో మీరే ముందు నడిపింపజేస్తారని నమ్ముచు తండ్రి, మీరు రాకడ సమయం వచ్చేంత వరకు విశ్వాసులుగా మేము మార్చబడుటకు, విశ్వాస మార్గంలో చక్కగా నడుచుటకు, మా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం మీరు దయచేస్తారని నమ్ముచు తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అతి వినయంగా అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వీక్షిస్తున్న వారికి మరొకసారి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఇంతటితో ఈ కూడికను ముగిస్తున్నాం. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.